Hello guys, welcome to my channel Parvati Cooking Channel. Today's special is బెండకాయ కర్రీ అండి. ఇది ఎలా చేసుకోవాలో ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ టమాటో, ఆనియన్స్, 1 గార్లిక్ ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నాను. చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడి 3 మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సింగ్ పౌడర్ అండి ఇది. నెక్స్ట్ పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. కడాయి బాగా హీట్ అయింది. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ముందుగా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని మనం ఇలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ లేడీస్ ఫింగర్ బెండకాయ ముక్కల్ని, ఈ ముక్కల్ని బాగా ఆయిల్లో మనం వేసి ఫ్రై చేసుకోవాలండి. ముందుగా అయితే ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బెండకాయలన్నీ బాగా పాడేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి 2 మినిట్స్. ఓకే అండి, చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయినాయండి బెండకాయలు, మగ్గాయి. సపరేటు బౌల్లోకి తీసుకుందామండి ఇలా. ఓకే అండి, బెండకాయ సపరేట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ముందుగా మనం పోపు కోసం రెడీ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి. ఇలా వేసి ఆవాలు చిటపటలాడనిచ్చాలి. ఓకే, ఆవాలు అయితే వేగిపోయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ పీసెస్ని మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మనం బాగా వేయించుకునేటప్పుడే ఆనియన్స్లోనే ఈ కర్రీ లీవ్స్ అనేటివి యాడ్ చేసుకోవాలండి. కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ప్లస్ ఆనియన్స్లో యాడ్ చేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుందండి కుక్ చేసేటప్పుడు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనండి ఇప్పుడు. ఓకే అండి, ఆనియన్స్ అయితే మనకి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటా టమాటా పీసెస్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ టమాటా పీసెస్ కూడా మనకి బాగా మగ్గాలి. ఇవి తొందరగా మగ్గాలంటే మనం ఇందులో కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అదైతే ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇలా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. ప్లస్ ఈ సాల్ట్ అనేది ఆనియన్స్, టమోటాస్కి మగ్గేటప్పుడే బాగా పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చూడండి టమాటాలు అయితే మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఈ టమాటాల్లోనే మనం ఆల్రెడీ తీసుకున్న 1 పీస్ ఆఫ్ ఈ గార్లిక్ని కచ్చపచ్చగా దంచుకొని ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఓకే అండి, చూడండి మనకి టమాటో బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలండి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్, జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూడండి ఇలా బాగా ఫ్రై చేసాము. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్సప్ చేసుకోవాలి. ఇలా మిక్సప్ చేసుకోవాలండి. ఓకే అండి, బాగా ఫ్రై అయింది. పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి అంతా బెండకాయ పీసెస్ అంతా బాగా పట్టింది. ఇప్పుడు ఈ చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలండి. ఇందులో చింతపండు పులుపు నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. తొక్కలు లేకుండా లిక్విడ్ని మాత్రమే జ్యూస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి కొద్దిసేపు బాగా ఉడికించాలండి. 1 మినిట్ అట్లా ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బెండకాయ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి 1 మినిట్లో బెండకాయ అనేది బాయిల్ అయిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టి బాయిల్ చేసుకుందామండి. ఓకే అండి, కర్రీ అయితే మనకి బాగా కుక్ అయింది. బెండకాయ కూడా
బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇందుకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందాక నేను చెప్పలేదు. ఇప్పుడు చూడండి, ఇదేంటంటే ఆవాలు మెంతులు మిక్స్ చేసి దోరగా వేయించి పౌడర్ చేసుకున్న పొడి అండి. ఇప్పుడు కూడా మనం ఏ పులుపు కర్రీస్ చేయాలన్నా కూడా ఈ ఆవాలు మెంతులు పౌడర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఇదే పులుపు కూరలకి వెరీ స్పెషల్ అండి. ఓకే, మన కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, మనకి ఎంతో ఎంతో టేస్టీ అయిన పుల్లటి బెండకాయ కర్రీ రెడీ. ప్లీజ్ టేస్ట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్